హలో అండి అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. పొద్దున్నే ఇడ్లీ దోశలకి బదులుగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లోకైనా కానీ ఈవినింగ్ స్నాక్లోకైనా కానీ పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేలాగా శనగలతో చాట్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా శనగలను ఇక్కడ నేను ఒక 5-6 గంటల పాటు నానబెట్టాను. నానబెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను. ఇలాగ నానబెట్టిన ఈ శనగలను 2-3 సార్లు నీళ్ళతో శుభ్రంగా కడగండి. శుభ్రంగా కడిగేసి కుక్కర్లోకి వేసుకోండి. నీళ్ళు మొత్తం వంపేసేయండి. నీళ్ళు మొత్తం వంపేసి శనగలను మాత్రమే కుక్కర్లోకి వేసుకోండి. కుక్కర్లోకి వేసుకొని ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళను పోసుకోండి. నీళ్ళు కూడా పోసేసి సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన కుక్కర్ మూత విజిల్ 2 పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోండి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేసి కుక్కర్లోని గాలి మొత్తం పోయిన తర్వాత చూపిస్తున్నాను. మూత తీసేసి శనగలు చూడండి మంచిగా ఉడికిపోయాయి. ఇలాగా ఉడికాయి కదా, ఈ ఉడికిన శనగలను ఒక గిన్నెలోకి తీసుకోండి. కుక్కర్లో నీళ్ళు ఉంటాయి కదా, అవి పడేసేయకుండా పక్కన పెట్టండి. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకోండి. గిన్నె తీసుకొని గిన్నెలోకి రెడ్ చిల్లీ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. మీరు స్పైసీ ఎక్కువగా తినేటట్టయితే 1 టీ స్పూన్ దాకా వేసుకోవచ్చు. దీనిలోనే పసుపు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకొని ధనియాల పొడి 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. దీనిలోనే గరం మసాలా పొడి ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. నేను సింపుల్గా చేయడం కోసం చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ ఇవేమీ వేయలేదు. మీ దగ్గర ఉన్నట్టయితే మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. దీనిలోనే ఒక నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. నిమ్మరసం కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం శనగలు ఉడికించి నీళ్ళు పక్కన పెట్టేసాం కదా, ఆ నీళ్ళు వేసుకోండి. ఆ నీళ్ళు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా వేసుకోండి. ఆ నీళ్ళు కూడా వేసేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మనకి ఈ మసాలా కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలి, కొంచెం జారుతూ ఉండాలి. ఇలాగ రెడీ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడి అయిన తర్వాత జీలకర్ర ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి నూనెలో వేగితే తినేటప్పుడు కారంగా ఉండవు, టేస్ట్ అనేది బాగుండిద్ది. దీనిలోనే అల్లం తురుము కూడా 1 టీ స్పూన్ దాకా వేసుకొని వీటిని దోరగా వేయించుకోండి. దోరగా వేయించుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న ఈ నల్ల శనగలు వేసుకోండి. నల్ల శనగలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోండి. ఇలాగా ఒక 4-5 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకున్న తర్వాత ఈ శనగలను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలోకి కావాలంటే ఇంకొంచెం నూనె వేసుకొని తాలింపు గింజలు ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను. తాలింపు గింజలు ఎక్కువ వేసుకోండి, తినేటప్పుడు బాగుంటాయి. దీనిలోనే కొంచెం కరివేపాకు, మజ్జిగ మిరపకాయలు వేసుకొని అవి బాగా వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న మసాలా వేసుకోండి. మసాలా వేసేటప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టండి. హై ఫ్లేమ్లో పెట్టి మసాలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్లో మిగిలిపోయిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఈ మసాలాలను వేగనివ్వండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ శనగలు వేసుకోండి. శనగలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి క్యారెట్ తురుము, సన్నగా కట్ చేసిన దోసకాయ, అలాగే ఉల్లిపాయలు, ఒక టమాటాని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిలోనే ఉడికించిన బంగాళాదుంప పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. అలాగే పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసేసి వెజిటబుల్స్ మొత్తం బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఇంకొంచెం ఉప్పు వేసుకొని అలాగే నిమ్మ చెక్కను కూడా సగం కట్ చేసుకొని నిమ్మరసం కూడా వేసేసి ఇంకొకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి సర్వ్ చేయండి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పొద్దున్నే హెల్తీ బ్రేక్ఫాస్ట్గా కూడా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా కూడా బాగుంటుంది. ఇలాగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.